ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపించబోతుంది ఏంటంటే 10,000తో ట్రేడింగ్ చేస్తూ ప్రతిరోజు కూడా ఎటువంటి రిస్క్ లేకుండా డైలీ ప్రాఫిట్స్ అనేది ఎలా సంపాదించాలనేది ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాం కదా. ఇప్పుడు మీకు రెండో ప్రూఫ్ అనేది చూపించబోతున్నాను. ఇది చూడండి, ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను కదా 10,000తో చేస్తే ఎంత వచ్చిందని ఇంతకుముందు చెప్పాను కదా వీడియో. ఈ వీడియో చూపించాను ఇంతకుముందు. ఇది రెండో వీడియో అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను. నేను డైలీ పెట్టను, ఎందుకంటే ఒకసారి లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వను. అది డెలివరీ తీసుకుంటాను. ఒక లాస్ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అనేది అవును, ఓన్లీ ప్రాఫిట్ ఉంటేనే ఎగ్జిట్ అవుతాను. అలాగే అందువల్ల మీకు ఒక రోజు మిస్ అవ్వచ్చు వీడియో, అంటే రోజు చూపించట్లేదు అనుకోకండి. లాస్ అయినప్పుడు మాత్రం నేను బయటికి రాను, ఉంచేస్తాను, మళ్ళీ పెరిగితే తీస్తాను. అంటే ఇది ఎందుకంటే బిగినర్స్ కోసం స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలనేది చూపించడం కోసమే నా ప్రయత్నం అనమాట. అందుకోసం ఇలా చేస్తున్నాను. ఇది రెండో ప్రూఫ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లాస్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి, ప్రజెంట్ ఉదయం 11,480 ఉండేది. ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అంటే చూపిస్తాను చూడండి. ఇది 28వ తారీఖు 2వ నెల 2024. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు కదా. ఫస్ట్ చూసిన వాళ్ళకైతే తెలుసు. నేను డైలీ పెట్టడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఒకసారి లాస్ అయినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వను, అది డెలివరీకి ఉంచేస్తాను. అందువల్ల ఒక రోజు వెనక ముందు అవ్వచ్చు. ఇది రెండో ప్రూఫ్ పెడతాను ఇప్పుడు. ఇది స్టార్ట్ చేసింది అయితే మాత్రం 10,000తో స్టార్ట్ చేశాను. ఇది 2వ నెల 28వ తారీఖు. ఇది ఫస్ట్ 10,000. ఇది ఇప్పుడు ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఇది రెండో ప్రూఫ్. ఇది 11,482 ఉదయం మార్నింగ్ ట్రేడ్ తీసుకోకముందు. ఈరోజు 11,482 అంటే ఈరోజు ఏ ట్రేడ్ తీసుకున్నా చూపిస్తాను చూడండి వీటితో. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఎల్ఎన్టీ తీసుకున్నాను. ఎల్ఎన్టీలో ఎన్ని షేర్లో గుర్తులేవు, తీసుకున్నాను. ఇంట్రాడేకి ఎక్కువ వస్తాయి కదా, నా దగ్గర ఉన్న డబ్బులతో ఎన్ని వస్తే అన్ని షేర్లు తీసుకున్నాను. అంటే సేమ్ డే ఎగ్జిట్ అయిపోవడానికి, ప్రాఫిట్లో ఉంటే. అలాగే ప్రాఫిట్ వచ్చింది చూడండి, 415 రూపాయలు వచ్చింది. ఇంకా పెరిగే ఛాన్స్ అంటే టార్గెట్ ఉంది, కానీ నాకు డౌట్ వచ్చింది రివర్స్ అయిపోద్ది అనేసి, అందుకోసం ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ రేపు కూడా చూపించడం బాగుంటుంది అనేసి మళ్ళీ ఇంకో రేట్ తీసుకుందామని అంటే 400 వచ్చింది, 11,000 పర్లేదు కదా. మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుంటే టైం ఉందని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఈ ఐసిఐసిఐ జిఐ ఇందులో తీసుకున్నాను. మళ్ళీ ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు తీసుకున్నాను. తీసుకుంటే టైం ఇంకా పెరగలేదు. అది నా అనాలిసిస్ ప్రకారం బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుని నేను తీసుకున్నాను. ఒకసారి రేపు ఫెయిల్ అవుతుందని చూపించడం కోసం చెప్తున్నాను. ఇందులో 200 లాస్లో ఉంది, కానీ దీన్ని కూడా మళ్ళీ డెలివరీ తీసుకుని మళ్ళీ ప్రాఫిట్ వచ్చాక ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. కానీ నాకు డెలివరీ తీసుకుంటే నా డౌట్గా ఉంది, మళ్ళీ ఇందులో ఎక్కువ రోజులు ఇరుక్కుపోతానేమో అనేసి డౌట్ వచ్చి ఎగ్జిట్ అయిపోయాను. లాస్ వచ్చినా పర్లేదు అనేసి 205 లాస్తో ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వర్ల్పూల్ తీసుకున్నాను. ఇది నాకు ఒక 2 రోజులు లేట్ అయినా ఇది పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈరోజు ప్రాఫిట్ వస్తే ఈరోజు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూ మండే సోమవారం మళ్ళీ పెడదాం అనుకున్నాను. ఇందులో మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ఇది మళ్ళీ ఇందులో ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది కూడా పెరగలేదు, ఇది కూడా 193 లాస్. 193 లాస్ అయితే ఏం చేశానంటే మళ్ళీ నా దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూసుకొని అంత అమౌంట్కి ఎన్ని షేర్లు వస్తే అన్ని ఉంచేసి డెలివరీ పెట్టేసాను అనమాట. మిగతా అమ్మేసాను. ఇంట్రాడేకి ఎక్కువ వస్తాయని తీసేసుకున్నాను, పెరిగితే ఎక్కువ వస్తుందని అమౌంట్. అంటే ఆప్షన్స్ మీద ఇలా బెటర్ కదా చేసుకోవడం కన్నా, టైం డీకే కట్ ఉండదు కదా. ఆ ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా ఇంట్రాడే అలాగే చేస్తాను. అంటే నాకు కొంచెం అనాలిసిస్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటాను, రిస్క్ అయినా సరే. అందరికీ అలా తీసుకోమని చెప్పను. తర్వాత ఇది 193 లాస్ వచ్చింది, కానీ ఇందులో లాస్ అయితే లేదు. ఇది డెలివరీ తీసుకున్నాను కాబట్టి ఇది మండే మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారం అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ పెరగలేదు అనుకోండి, ఇంకో 2 రోజులు చూస్తాను. 2 రోజులు 3 రోజులు నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకో వేరే దాంట్లో ఎంటర్ అవుతాను. అప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూపిస్తాను. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు వీడియో అదేదో మీకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేస్తాను. ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా ఆప్షన్స్లో చాలామంది 5,000 10,000తోనే స్టాక్స్లో చేస్తే రాదనుకొని అందులోకి వెళ్ళిపోయి 5,000 10,000తో రోజుకి 1,000 2,000 సంపాదించవచ్చు అనేసి అందులోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందులోంచి పోగొట్టుకోకుండా స్టాక్స్లో చేసుకొని కూడా సంపాదించవచ్చు, డబ్బులు పోకుండా రిస్క్ లేకుండా అనేసి చేసుకోవచ్చు అని నిరూపించడం కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను, ఈ సిరీస్ అనేది. తర్వాత రెండోది 3 పాయింట్లు చెప్తాను చూడండి. అంటే మీరు చెప్పకముందు నేను చెప్పేసి మీరు ఏమనుకుంటారు అనేది. సెకండ్ది ఏంటంటే వ్యూస్ పెరగడం కోసం పెడుతున్నాను. ఇదొకటి, నేను ఏదో కథలు చెప్పొచ్చు కానీ నిజం చెప్తున్నాను. ఛానల్కి వ్యూస్ పెరగాలనేసి పెడుతున్నాను. అలాగని చీటింగ్ చేసి ఏదో ఒకటి పెట్టేసి వ్యూస్ రప్పించడం కోసం కాదు, జరిగినట్టు చెప్పేసి చూపించడం కోసమే. నేను ఎలాగా నీకు ప్రాఫిట్స్ ఎలా తీయాలో నాకు తెలుసు. అది చూపిస్తాను. ఒకరోజు ఫెయిల్ అవుతుంటాయి,
అది కూడా చూపిస్తాను. ఇలా ద్వారా ఇలాగ వ్యూస్ వస్తే ఇలాగ రప్పించుకోవడానికి చూస్తున్నాను తప్పితే ఫేక్ వీడియోస్ పెట్టేసి వ్యూస్ కోసం అయితే పెట్టట్లేదు. తర్వాత మూడోది ఏంటంటే, నా ఛానల్ ఫాలో అయిన అందరూ కూడా నిఫ్టీ ఆప్షన్స్లో చేసి బలైపోకుండా ఈక్విటీలోన అంటే క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకొని ఎంతో కొంత ప్రాఫిట్లో ఉండాలి. ప్రాఫిట్లో ఉన్న తర్వాత వాళ్ళు 10 రూపాయలు వచ్చిన తర్వాత నాకు ఎంతో కొంత ఇస్తారు కదా అనే ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఉన్నది వదిలినట్టు చెప్తున్నాను అంతే. అందుకోసం గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. అందులో ఎక్కువ లక్షల వేలేం కాదు, నెలకి 1000 రూపాయలు. చాలామంది గ్రూప్లో నేను యాడ్ చేయమంటున్నారు, ఫ్రీగా యాడ్ చేయమంటున్నారు. నేను ఫ్రీగా అయితే యాడ్ చేయను. ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఇస్తాను, కానీ గ్రూపు అదేంటంటే ఫస్ట్ 1 అవర్ నేను డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీడియోస్ పెడతాను, వాటి టార్గెట్స్ అన్నీ చెప్తాను. మరుసటి రోజు 1 అవర్ వరకు మీకు ఫ్రీగా చెప్తాను. కానీ రోజంతా నేను లైవ్ అనేది ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళతో నేను టచ్లో ఉంటాను. మరి నేను రోజంతా ఖాళీ కూర్చొని ఉండాలంటే నాకు యూట్యూబ్ ద్వారా ఏ రెవెన్యూ రాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 4-5 నెలలు అయింది, ఇప్పటికి మానిటైజేషన్ అవ్వలేదు. ఒకవేళ అయినా దీనికి వ్యూస్ రావు ఈ ఛానల్కి. ఎందుకంటే ఇది ఏ రోజు స్టాక్స్ ఆ రోజు, నెక్స్ట్ డేకి ఎవరికి అవసరం ఉండదు. ఈరోజు చూసిన వీడియో మరుసటి రోజుకి ఎవరికి అవసరం ఉండదు. లైవ్ కూడా అంతే. దానివల్ల నీకు వ్యూస్ ఎక్కువ వచ్చేవో నాకు ఎక్కువ లక్షలే మిగిలిపోయి ఇందులో. దీన్ని పెట్టింది నేను ఎందుకు పెడతానంటే, ఎక్కువ మందికి రీచ్ అయితే దీని ద్వారా నేను ఒక గ్రూప్ పెడితే నేను ఒకటి అనుకోండి, నెలకు 1000 రూపాయలు కష్టమైన అంటే ఇవ్వడానికి ఉద్దేశం లేని వాళ్ళు సంగతి చెప్పట్లేదు. మీకు ప్రతిరోజు నేను ప్రాఫిట్ నుంచి బాధ్యత నాది. ఒకరోజు మిస్ అవ్వచ్చు, అన్ని రోజులు మనకి కాదు. మీకు 10 రూపాయలు వచ్చినప్పుడు నెలకి 1000 రూపాయలు అంటే చాలా తక్కువ. అది వాళ్ళకి ఇస్తారనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అలాగే ఇవ్వకపోయినా పర్లేదు, ఈ ఛానల్ కంటిన్యూగా ఉంటుంది, వీడియోస్ పెడుతుంటాను, డైలీ టార్గెట్స్ చెప్తాను. కానీ రోజుకి 1 అవర్ మాత్రమే నేను లైవ్లో ఉంటాను. మిగతా టైం మాత్రం గ్రూప్లో ఉన్న వాళ్ళతోనే నేను షేర్ చేస్తాను నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మిగతా 1 అవర్ మాత్రం సేమే, కాకపోతే అంటే గ్రూప్లో లేరని చెప్పేసి నేను ఏం దాచుకోను. మీరు ఏది అడిగినా చెప్తాను, మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తాను. కానీ 1 అవరే చెప్తాను. 1 అవర్ తర్వాత మాత్రం ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసమే చెప్తాను. ఎందుకంటే నేను ఛానల్ పెట్టింది వ్యూస్ కోసం పెట్టాను, కానీ నాకు వ్యూస్తో డబ్బులు రావు ఇందులో. ఎందుకంటే ఏ రోజు వీడియో ఆ రోజు పనిచేస్తాను, మరుసటి రోజు పనిచేది, దీనికి వ్యూస్ రావు. అందుకే ఇందులో ఉన్న వాళ్ళందరికీ డైలీ మీ ప్రాఫిట్స్లో పెట్టాను అనుకోండి, వాళ్ళకి 1000 రూపీస్ ఇవ్వడం పెద్ద ఎక్కువేం కాదు. అలాగని ఎక్కువ మందిని యాడ్ చేయను. నాకు ఎంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతమందిని యాడ్ చేస్తాను. మిగతా డైలీ 1 అవర్లో ఉంటాను. 1 అవర్లో ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను. అదనమాట, అది ఉద్దేశం. చాలామంది ఇదే అనుకుంటారు, అందుకే ముందే నేనే చెప్పేస్తున్నాను. వీడు ప్రమోట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తాను అనుకుంటారు, అందుకే నేనే చెప్పేస్తాను ముందే. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా దీనికి రెవెన్యూ రాదు నా ఛానల్కి. ఎందుకంటే ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ కదా. ఈరోజు పెట్టిన వీడియో రేపటి పనిచేయదు. అంటే ఏ రోజు ఆ రోజే, నెక్స్ట్ డేకి అది అవసరం ఉండదు. నా పేపర్ టైప్ డేట్ మారితే ఇంకా వాల్యూ ఉండదు ఆ వీడియోకి. అందుకోసం అనమాట, ఎంత కష్టపడి చేసినా ఉపయోగం ఉండదు. అందుకోసమే ఇందులో ఉన్న వాళ్ళకి డైలీ ప్రాఫిట్లో ఉంచినట్లయితే, నా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఎంతో కొంత ఇస్తారనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను, ప్రజెంట్ రన్ చేస్తున్నాను. లేదంటే నాకు డైలీ చెప్పుకోవాల్సిన పని లేదు కదా, అందుకనమాట. అలాగే లాస్ అయితే మీరు అలాగే జాయిన్ అవ్వరు, ప్రాఫిట్లో ఉంటేనే జాయిన్ అవుతారు, అందుకోసం. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటికే ఎక్కువ చెప్పిస్తాను. మళ్ళీ ఇది కూడా నా వీడియోలు ఎంత పెంచడం కోసం అనుకుంటారు, కాదు చెప్పాలనిపించింది చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రూఫ్ అనేది పెడతాను, ఇప్పుడు ఉన్న డబ్బులతో ఎంత అయ్యేది అనేది. కానీ మీరు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చేయకండి కొత్త వాళ్ళు అయితే. పాత వాళ్ళు చేసుకోనండి, ఎక్స్పీరియన్స్ ఉంటే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పడితే అప్పుడు దానికి ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైం చూసుకొని చేస్తే అది బాగానే ఉంటుంది. కానీ అది అందరికీ సూట్ అవుతుంది, అది చెప్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంటే ఈ ప్రూఫ్ వీడియోతోనే ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత పెడతాను. అప్పటి వరకు బాయ్.